అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఒక ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది, GOMS నెంబర్ 139 ద్వారా. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, దేవాదాయ శాఖకు సంబంధించిన, దేవాలయాలకు సంబంధించిన వ్యవసాయేతర భూములను ఆక్షన్ ద్వారా ఇచ్చే పద్ధతికి స్వస్తి చెప్పి, లాంగ్ టర్మ్ లీజ్ 33 ఏళ్ల లీజు ఏవైతే ఈ చారిటబుల్ నాన్ ప్రాఫిట్ మోటివ్తో రన్ చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్కు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి జీవో ఇది. ఈ జీవో ద్వారా 2 ప్రధానమైనటువంటి అంశాలు మనకు ముందుకు వస్తున్నాయి. మొట్టమొదటిది, అసలు దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు అనాథ భూములు, అంటే నాథుడు లేని భూములు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాటిని కొల్లగొడుతున్నారు. దానిని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రూల్స్ను టైటన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ గుడ్డిలో మెల్ల శ్రేష్టం ఏంది అంటే, ఒక ఆక్షన్ సిస్టమ్ ఉంది కాబట్టి అట్లీస్ట్ కొంతైనా మార్కెట్ రేట్ను బట్టి ఆ వచ్చేటటువంటి లీజులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఇప్పుడున్నటువంటి సిస్టంలో. ఆ సిస్టమును తీసేసి దీర్ఘకాలిక లీజు, అది ఎటువంటి ఆక్షన్ సిస్టమ్ లేకుండా, సరే నాన్ ప్రాఫిట్ అన్నారు, చారిటబుల్ అన్నారు, ఇవన్నీ ఏంటంటే కొంత అటు ఇటుగా మ్యానిపులేట్ చేయగలిగినటువంటి ప్రొవిజన్స్. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేయడానికి కొంత ఆల్ దట్ రిక్వైర్డ్ ఈస్ బిల్డప్ ఆఫ్ రికార్డ్ బిల్డప్ చేసి ఎవరికైనా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఇక వాడి ఇష్టం అవుతుంది. అటువంటి సిస్టమును పెట్టడం, దేవాదాయ భూములనే వనరుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని సాక్రిఫైస్ చేయడమే అవుతుంది. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఇప్పుడున్న సిస్టమే ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆక్షన్ సిస్టమ్ని పెట్టి లాంగ్ టర్మ్గా ఆక్షన్ అయ్యి లీజ్కు తీసుకొని, లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా అక్కడనే తిష్ట వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎవిక్ట్ చేయాలి, మళ్ళీ లీజ్లోకి పెట్టాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అది సక్రమంగా జరగాలి, జరిగేటట్టు చూడాలి. దానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ను సమాయత్తం చేయాలి. అనాథరైజ్డ్గా ఉన్న వాళ్ళని తొలగించడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాలి, హైడ్రా లాగా. ఎంతైనా అవసరం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో కూడా అవసరం ఉంది. పెట్టి ఎంక్రోచ్మెంట్స్ని రిమూవ్ చేసి, దేవాలయాల భూములను వెనక్కు తీసుకున్నటువంటి భూములను ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ద్వారా, ఆక్షన్ ద్వారా లీజులకు ఇచ్చి, ఆ లీజ్ పీరియడ్ కాగానే ఉన్నటువంటి వాడిని వెకేట్ చేసి మళ్ళా లీజ్కి ఇచ్చి, అప్పుడు ఉండేటటువంటి మార్కెట్ వాల్యూని బట్టి తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటే, దానికంతా స్వస్తి పెట్టేసి ఈ భూములన్నింటినీ ఆక్షన్ విధానం లేకుండా కేవలం ఏదో చారిటబుల్గా కొన్నేళ్లుగా పనిచేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్కు లాంగ్ టర్మ్ లీజ్ మీద కట్టబెడతామంటే అర్థం లేదు. ఇది పూర్తిగా మిస్యూజ్ అవుతుంది. దీని ద్వారా వచ్చేటటువంటి ఆదాయాలకు గండిపడుతుంది. పుట్టగొడుగుల్లాగా ఇటువంటి సంస్థలన్నీ ఆల్రెడీ ఏదో అక్కడ చేసాం ఇక్కడ చేసామని రికార్డులు పుట్టించి వచ్చి, ప్రధానమైనటువంటి, ఎందుకంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అని అంటే ప్రైమ్ ల్యాండ్, వీటిని తీసుకొని అన్ని రకాల వీటికి పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అంతకుముందు ఇటువంటి కేసు వైజాగ్లో ఒకటి చూసాం. అదేదో ఒక దానికి ఇస్తే దాన్ని అంతా రియల్ ఎస్టేట్ చేసినటువంటి కంతా కూడా ఉన్నది. ఇవన్నీ ఆన్ రికార్డు ఉన్నటువంటి అంశాలు. వాటిని విస్మరించి ఇటువంటి జీవో తీసుకురావటం అనేటటువంటి చాలా చాలా అసంబద్ధమైనటువంటి విషయం. మరి ఇది కూటమి ప్రభుత్వంలో జరగటం అనేటటువంటిది ఇంకా కొంత అసంబద్ధంగా ఒప్పిస్తూ ఉన్నది.
జగన్ గారు ఇటువంటివి చేశారు, హిందూ ఇన్స్టిట్యూషన్స్ గురించి సరిగ్గా పట్టించుకోలేదు, వాటి ఆదాయాల గురించి చూడలేదు, ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని అక్కడ వేశాడు, దానివల్ల హిందూ సంస్థలన్నీ పాడైపోయినాయి అని ఆ ప్లాంక్ మీద అధికారంలోకి వచ్చింది కూటమి. కూటమిలో జనసేన భాగం, బీజేపీ భాగం, ఈ హిందూ దేవాదాయాల వనరులను పరిరక్షిస్తామని వీళ్ళిద్దరూ చాలా గట్టిగా పబ్లిక్గా కమిట్ అయి ఉన్నారు. అటువంటి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. ఇది ప్రిలిమినరీ నోటిఫికేషన్, అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఈ సిస్టమ్ ఫాలో అవుతారు. ఏ ప్రభుత్వ ఉత్తర్వు ఇచ్చినా ముందు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి దానికి అబ్జెక్షన్స్ కాల్ ఫార్ చేసి ఆ పైన కన్ఫర్మ్ చేస్తారు. కానీ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారంటేనే గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ ఏంటో తెలిసిపోయింది. గవర్నమెంట్ ఇంటెన్షన్ అయితే ఇది చేయటం. పెద్ద ఎత్తున సమాజం నుంచి దీనికి వ్యతిరేకత రాకపోయినా దీని ద్వారా రాజకీయంగా దెబ్బ తగలవచ్చు అనేటటువంటి భావన లేకపోయినా దీన్ని కన్ఫర్మ్ చేసేస్తారు. కాబట్టి ఈరోజు హిందూ సమాజం మేల్కొని దీన్ని నిలువరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. దానికోసం అందరూ ప్రయత్నించాలి. బీజేపీకి గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. రెండోది, ఇది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నిర్ణయం కాదు, ఇది కూటమి నిర్ణయం. ఈ నిర్ణయంలో భాగస్వామ్యం జనసేనకు ఉంది, బీజేపీకి ఉంది. సో బీజేపీ మినిస్టర్లు, జనసేన మినిస్టర్లు వాళ్ళు దీన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అవసరమైతే లీగల్గా కూడా దీని మీద ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ ఒక లాయర్ను సౌండ్ చేయటం జరిగింది. బట్ అంత అవసరం లేకుండా ఈ జీవో కన్ఫర్మ్ కాకుండా కూటమి పార్ట్నర్స్ అయిన జనసేన, బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తారని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.